అండ్ దీని పేరు వచ్చేసి ఎంజీ మిడ్జెట్. ఇది 1961 నుంచి 1979 వరకు మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ స్పోర్ట్స్ కార్ అనమాట. దీని 1000cc ఇంజనే, 42 నుంచి 46 హార్స్ పవర్ అనమాట. అండ్ ఇది కొంచెం దాని నుంచి కల్చర్ మారిన చూసారు, ఒక 10 years 20 years తర్వాత బండి కాబట్టి సో కొంచెం లుక్ చేంజ్ వచ్చింది. అండ్ వైపర్స్ దీంట్లో 3 వైపర్స్ ఉన్నాయి. అవే బుడ్డి ఐ వైపర్స్, దానికంటే కొంచెం థిక్ ఉన్నాయి, బట్ ఇట్లాంటివి 3 వైపర్స్ ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా లోపల నుంచి మోటార్ అనమాట, టెక్నాలజీ మారింది ఇప్పుడు. అండ్ బానెట్ చూసారు ఎంత పెద్దగా ఉందో, పెద్ద బానెట్ యాక్చువల్లీ. అప్పట్లో కార్స్ అన్ని కూడా బానెట్లు చాలా పెద్దగా ఉండేవి. అండ్ దీనికి కూడా క్రోమ్ హెడ్ లైట్స్, సేమ్ అదే క్రోమ్ ఇచ్చారు. అండ్ దీని వీల్స్ చూసారా, యాక్చువల్లీ స్టీల్ వీల్సే, బట్ క్రోమ్ ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా చూసారా క్రోమ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అనేది. వీల్ సైజు 175/70 R13 వీల్ సైజు. అండ్ బ్యూటిఫుల్గా ఉంది. ఎల్లోయ్ వీల్ అనుకుంటారు ఎవరన్నా సరే, బట్ ఇట్స్ స్టీల్ వీల్. దీనికి కూడా ఫ్లాగ్ చూసారా, బ్రిటిష్ ఫ్లాగ్. అప్పుడు ఖచ్చితంగా ఫ్లాగ్ ఉండేదన్నమాట వాళ్ళది. వాళ్ళ కంట్రీ అంటే వాళ్ళకి అంత ప్రేమ. అండ్ మిడ్జెట్ అని ఇక్కడ రాసింది చూసారా, అప్పటి నుంచే స్పోర్ట్స్ కార్ కాబట్టి కింద నుంచి రాసింది. అండ్ కింద క్లాడింగ్ ఉంది యాక్చువల్లీ, నో మెటలే, కాకపోతే బ్లాక్ కలర్లో ఇచ్చాడు. అండ్ ఇక్కడ కూడా విండ్షీల్డ్ చుట్టూ క్రోమ్. క్లాసిక్ ర్యాలీలో లాస్ట్ టైం క్లాసిక్ ర్యాలీలో ఇక్కడ పార్టిసిపేట్ చేసి వచ్చిందనమాట. సో ఇది ఉంది. అండ్ ఫాస్ట్ ట్యాగ్ చూసారా, ఇప్పటికి కూడా మైట్ బి డ్రైవర్ నడుపుతున్నట్టున్నాడు. ఫాస్ట్ ట్యాగ్ ఉంది దీనికి కూడా. వింటేజ్ కార్స్ అసోసియేషన్ వాళ్ళ స్టిక్కర్స్ ఉన్నాయి. సో అప్పటి కార్స్ని రీస్టోర్ చేయడం అంటే బేసికల్లీ చాలా కష్టమైన పని. సో చాలామంది వాటిని చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇవి ఒక ఏమంటారు, వాళ్ళకి సంబంధించిన ఒక ప్యాషన్, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ దీనికి ఒక చిన్న సైడ్ మిర్రర్ ఉంది, ఇదిగో. సో గాలి ఇట్లా ఇక్కడి నుంచి మనం ఆపుకోవచ్చు ఫ్లోని, లేదా డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి అవుట్ సైడ్ మిర్రర్స్, దానికి కూడా క్రోమ్ చూసారు ఎంత ఉందో. అండ్ దీని హ్యాండిల్స్ ఇట్ సైడ్ వచ్చినాయి. అండ్ ఇది కూడా 2-seater స్పోర్ట్స్ కార్ కాబట్టి ఆ స్పోర్ట్స్ లెదర్ కంపల్సరీ అలాగే డిజైన్ చేశారు. అండ్ క్విల్టెడ్ ఉంది మధ్యలో. అండ్ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంది. బేసికలీ బ్రిటిష్ కార్లన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయి, బట్ దీనికి ఎందుకు లెఫ్ట్ సైడ్ ఉంది అంటే చాలా వరకు అమెరికాకి కానీ లేకపోతే వేరే జర్మన్ కంట్రీస్కి కానీ ఎక్స్పోర్ట్ చేయడం కోసం తయారు చేస్తుంటారు, అందుకని లెఫ్ట్ సైడ్లో ఉంది. అండ్ ఇది కూడా కన్వర్టబుల్. దీనికి కూడా ఇక్కడ నుంచి మైట్ బి ఓపెన్ చేసుకొని వస్తుంది అనుకుంటారు రూఫ్. అండ్ దీనికి బూట్ ఇక్కడ ఉంది, బూట్ స్పేస్. ఎంజీ లోగో ఇక్కడ కూడా ఉంది. ఇది కూడా MH01DT 1979 లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్. అచ్చా, వీళ్ళు మెన్షన్ చేశారు ప్రాపర్గా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అని చెప్పని. సో బ్రిటిష్లో రైట్ హ్యాండ్ డ్రైవ్స్ ఉంటాయి కాబట్టి ఈ కార్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ బాబు చూసుకోండి డ్రైవర్ అని చెప్పని లెఫ్ట్ హ్యాండ్ డ్రైవర్ రాసి పెట్టింది, కారు వాళ్ళే రాసి పెట్టారన్నమాట. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవాలనుకుంటా. ఫ్యూయల్కి లిడ్ ఇక్కడ ఉంది. రిఫ్లెక్టర్స్ మైట్ బి చిన్న లైట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి టర్న్ ఇండికేటర్స్ వచ్చినాయి, పక్కా టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇది టర్న్ ఇండికేటర్, దీని చుట్టూ కూడా క్రోమ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మైట్ బి ప్లాస్టిక్ అనుకుంటా, బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది ప్లాస్టిక్. లాస్ట్ ఆ కారుని చూసాం కదా, అది మొత్తం స్టీల్తో ఉంది, బట్ ఇది కొంచెం ప్లాస్టిక్ ఉంది, బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మనిషి నుంచోవచ్చు అనుకుంటా ఎక్కి. అండ్ రివర్స్ లైట్స్, రివర్స్ చేసుకునేటప్పుడు వైట్ లైట్స్ వస్తాయి అన్నమాట, ఆ లైట్స్ కూడా ఉన్నాయి దీనికి. ఎగ్జాస్ట్ చూసారా, స్పోర్ట్స్ కార్ కాబట్టి ఎట్లా ఉందో సైలెన్సర్, ఆ సౌండ్ వస్తుంది కదా మనకి, రూమ్ అని ఆ సౌండ్ వస్తుంది మోస్ట్లీ. అండ్ వీల్స్ అయితే నాకు బీభత్సంగా నచ్చుతున్నాయి. ఎల్లాయిస్ కాదు, బట్ ఎల్లాయిస్ లాగా ఉన్నాయి. ఈ క్రోమ్ మైట్ బి సపరేట్, ఎస్ ఇది ఐరన్ అండ్ స్టీల్ వీల్. ఈ క్రోమ్ మళ్ళీ సపరేట్గా పెట్టినట్టున్నారు. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎట్లా ఉంది అనేది. అండ్ లోపల యాక్చువల్లీ మరి తర్వాత కస్టమ్ చేసుకున్నాడేమో తెలియదు, బ్లాక్ కలర్ థీమ్, బ్లాక్ భలే ఉంది థీమ్ అయితే. అండ్ లోపల డోర్ హ్యాండిల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇది ప్రాపర్ స్పోర్ట్స్ కార్ కాబట్టి మొత్తం చూడడానికి కూడా అలాగే ఉంది. స్పీడోమీటర్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉన్నాయి. స్పీడోమీటర్, యాంప్ మీటర్స్, బ్యాటరీస్ది, ఇంకా ఇంజన్ హీట్ ఎంత ఉంది అనేది మొత్తం చెప్పేవన్నీ కూడా. లుక్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. అండ్ స్టీరింగ్ చూడండి, Formula 1 రేస్కి ఎట్లా ఉంటుందో స్టీరింగ్, అట్లాంటి స్టీరింగ్ మైట్ బి ఇప్పుడు తర్వాత పెట్టించుకున్నాడు అయినా, లేకపోతే ముందు అట్లా వచ్చిందో తెలియదు. స్టీరింగ్ చాలా బాగుంది. అండ్ చిన్న మడ్ ఏమంటారు సన్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది మళ్ళీ పైకే వచ్చింది మిర్రర్, ఇన్సైడ్ మిర్రర్. కింద చూడండి, మైట్ బి బటన్ ఆన్ చేస్తే స్పీడ్ పెరగటము అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో తెలియదు మనకి మూవీస్లో చూసినట్టు. అండ్ ఇది కూడా 4 స్పీడ్ అండ్ ఒక రివర్స్ గేర్ ఉంది. బ్యూటిఫుల్ ఉంది కార్ అయితే చూడడానికి. అండ్ అదేమో వింటేజ్ స్టైల్లో ఉంటే, ఇదేమో రెట్రో స్టైల్లో ఉంది. భలే ఉంది కారు. ఇట్లాంటి దాంతో మనం హైదరాబాద్లో తిరిగితే ఎట్లా ఉంటుంది చెప్పండి ఈ కారులతో. సో ఒక రౌండ్ వేసి వస్తే ఇక మన అందరూ ఇదే పేరుతో పిలుస్తారు, దట్ గై. ఎందుకంటే హైదరాబాద్లో ఇట్లాంటి కార్లు మనకి ఎక్కడా కూడా కనిపించవు. మనకి చాలా రేర్ అనమాట, రేర్ ఆఫ్ ద రేరెస్ట్.